అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? కొన్ని అనివార్య కారణాల వల్ల నాన్నగారు ఈరోజు వీడియోలోకి రాలేకపోతున్నారు. నాన్న లేకపోతేనే మీరంతా ఉన్నారుగా. తెలుగు వారింట రసానికి ఒక ప్రత్యేకమైన స్థానమే ఉంది. అందుకే ఈరోజు నేను టమాటా రసాన్ని చేయాలనుకుంటున్నాను. టమాటా రసం ఏంటి, ఎవరికి రాదు అని అనుకుంటున్నారేమో. పెళ్ళైన కొత్తలో ఆడవాళ్ళకి, బ్యాచిలర్స్కి టమాటా రసం అనేది ఒక పెద్ద టాస్కే. అందుకే నేను టమాటా రసాన్ని ఎలా చేస్తానో సింపుల్గా మీకు చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టుకుందామా?
వేడివేడిగా రసం చాలా గుమగుమలాడిపోతుందండి. చక్కగా పులుపు సరిపోయింది. 4 టమాటాలు ఇంత చారుకి చాలా సరిపోయింది. నిమ్మకాయ అంత సైజు, చింతపండు వాటరు. చాలా చాలా బాగుందండి. ఈ టమాటా రసంలో ఈ చికెన్ ఫ్రై కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చికెన్ ముక్కలు కూడా చాలా బాగా ఉడికినాయి. ఎర్రగా వేయించడం వల్ల బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంది. చాలా బాగుంది. అసలు ఈ రసాన్ని ఉత్తిగా గ్లాస్లో పోసుకొని సూప్లా తాగేయచ్చండి. మిరియాలు పోసాం కదా, ఎప్పుడైనా జలుబు చేసినా చాలా చాలా ఘాటుతో చాలా చక్కగా ఉంటుందండి. మీరు కూడా నేను చూపించిన విధంగా ఇంట్లో చేసుకొని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది.